ఇక నేడు కాకినాడలో వైసీపీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాజరవుతారు. ఇక నేతలకైతే దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి నేతలతో పాటు కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కాకినాడలో వైసీపీ నేతలు ఈ రోజు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాజరై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి నేతలతో పాటు కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు కూడా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, గుడ్ మార్నింగ్ పద్మ. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో జగన్, అయితే జగన్ తో పాటు ఆ పార్టీ అంతా కూడా 6 నెలల వరకు మేమేమి కూటమి ప్రభుత్వంపై ఏమేమి మాట్లాడము, 6 నెలల తర్వాత మాత్రం హనీమూన్ పీరియడ్ అయితే ప్రకటిస్తామని చెప్పారు. అదే రీతిలో 4 రోజుల క్రితం సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే దీనికి సంబంధించి కూడా 3 అంశాలపై ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. ముఖ్యంగా రైతుల సమస్యల కోసం, అలాగే పెరిగిన కరెంటు ఛార్జీల కోసము, అలాగే విద్యా దీవెనకు సంబంధించి మొత్తం 3 అంశాలపై ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. అదే రీతిలో అన్ని జిల్లాల్లో కూడా దానికి సంబంధించిన కోఆర్డినేటర్లు కూడా మీటింగ్లు కూడా పెడుతున్నారు సమన్వయకర్తలతో పాటు. అయితే దీనికి సంబంధించి ఇదే సందర్భంలో కాకినాడ ఏదైతే బొత్సను రీజనల్ కోఆర్డినేటర్ గా అయితే ఇటీవల కాలంలో నియమించారు. దీనికి సంబంధించి ఆయన తొలి సమావేశం అయితే కాకినాడ జిల్లాలోనే పెడుతున్నారు. ఈ రోజు కాకినాడ సూర్య కళా మందిర్లో ఏర్పాటు చేసిన ఏదైతే ఈ సమీక్ష సమావేశానికి అయితే నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటు గతంలో 5 సంవత్సరాలు డైరెక్టర్లు పదవులు అనుభవించిన వారితో సహా వీరంతా కూడా ఈ రోజు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ నెల ఏదైతే 13వ తేదీన అన్ని జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి ఇవ్వడం, ముఖ్యంగా రైతులకు సంబంధించి, అలాగే పెరిగిన కరెంటు ఛార్జీలకు సంబంధించి ఇలా జనవరి 5వ తేదీ వరకు కూడా 3 అంశాలపై ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఏదైతే ప్రతిపక్ష నేత శాసన మండలి ఎవరైతే ఉన్నారో బొత్స సత్యనారాయణ సమక్షంలో అయితే ఈ రోజు ఈ సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అంటే కార్యకర్తలతో పాటు ఏదైతే సమన్వయకర్తలు కూడా ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారని చెప్పాలి. ఎందుకంటే 175 నుంచి వైనాట్ 175 ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 11 సీట్లకే పరిమితం అయిపోయారని చెప్పేసి ఆ కూటమి నేతలు కూడా అన్న విషయం మనం గమనించుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ క్యాడర్ కూడా గల్లంతగా ఉన్న ఎక్కడికెక్కడ కూడా చెదురు మదురు అవుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలోనే మరింత ఏదైతే జగన్ ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి రావాలి, ప్రజా పోరు సమస్యలపై, అంటే 6 నెలలు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది, సూపర్ 6 చెప్పింది, అందులో ఏ పథకాన్ని అమలు చేసింది, దీనిపై కూడా ప్రత్యేకంగా మేము పోరాటం చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదే రీతిలో కూడా ఆ పోరాటానికి అందరూ సిద్ధం కావాలని చెప్పేసి కార్యకర్తల దగ్గర నుంచి నేతల వరకు కూడా అందరినీ సమన్వయం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ రోజు కాకినాడలో జరగబోయే ఏదైతే సమీక్ష సమావేశానికి సంబంధించి ఒక ఉత్కంఠ అంటే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కాకినాడ రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఏదైతే అక్రమ ఎగుమతులకి సంబంధించి మనం చూసినాం. గత 20 రోజులుగా కూడా ఇదే ప్రస్తావన ఎక్కడ చూసినా కూడా దీని మీద, అంటే తాజాగా కూడా విశాఖలో కూడా ఇదే పీడిఎస్ రైస్ కూడా దొరికింది. దీనికి సంబంధించి అంటే వైసీపీ మీద ఏదైతే నిందలు వస్తున్నాయో దానికి సంబంధించి ఈ రోజు ముఖ్యంగా దీనిపై చర్చ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఈ మీటింగ్ అనంతరము మరి బొత్స సత్యనారాయణ అందరితో పర్సనల్ గా మాట్లాడతారా, లేదంటే మీటింగ్ అనంతరము ఇక్కడి నుంచి వెళ్తారన్నది కూడా ఇంకా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ నందిని.